ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎస్ శాస్త్రాలు. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఒక బేసిక్ టాపిక్ అయిన గ్రహాల యొక్క కారకత్వాలు, అలాగే గ్రహాల యొక్క రంగులు, ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాము. ఈ గ్రహాల యొక్క కారకత్వాలు మనం ఎందుకు తెలుసుకోవాలంటే, అసలు ఒక గ్రహం అనేది దేనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఇస్తుంది అనే విషయం అనేది ఆ గ్రహానికి వచ్చిన సిగ్నిఫికెన్స్ అంటే కారకత్వం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే ఈ గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ గ్రహాలు మన జీవితంలో ఏ అంశాలకు సంబంధించిన ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా మనం రవి గ్రహంతో స్టార్ట్ చేద్దాం. రవి గ్రహాన్ని ఆత్మకారకుడుగా, పితృకారకుడుగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ రవి గ్రహం పవర్ని, అథారిటీని, సొసైటీలో ఒక గొప్ప పేరుని, ఇవన్నీ రవి గ్రహం ఇండికేట్ చేస్తారన్నమాట. ఈ రవి గ్రహానికి సంబంధించిన రంగు ఏంటంటే ఎరుపు రంగు, అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఈ రవి గ్రహం డినోట్ చేస్తాడు. నేను ఈ వీడియోలో మేజర్ గ్రహ కారకత్వాలు మాత్రమే చెప్తాను, ఎందుకంటే అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది, అలాగే అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండదు. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గ్రహ కారకత్వాన్ని మనం మేజర్గా ఫైనల్గా తీసుకోవడానికి లేదు. ఆ కారకత్వానికి సంబంధించిన భావం అనేది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా మనం చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రవి గ్రహాన్ని పితృకారకుడిగా చెప్పడం జరిగింది కాబట్టి, ఇప్పుడు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్గా రవి గ్రహం కనుక సరిగ్గా లేకపోతే ఆ పర్సన్స్కి కంప్లీట్గా ఫాదర్ నుంచి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పడానికి అయితే లేదన్నమాట. ఎందుకంటే 9వ స్థానాన్ని పితృభావంగా చెప్తారు కాబట్టి ఆ పర్సన్స్ యొక్క చార్ట్లో ఆ 9వ స్థానం అనేది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా మనం పరిశీలించిన తర్వాత మాత్రమే మన రిజల్ట్స్ అనేవి ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇక మనం చంద్రగ్రహం విషయానికి వచ్చినట్లయితే, ఈ చంద్రగ్రహాన్ని మనోకారకుడిగా, మాతృకారకుడిగా తీసుకుంటాం అన్నమాట. మనోకారకుడు అంటే ఏంటంటే, మనం ఆలోచించే విధానాన్ని ఈ చంద్రగ్రహం ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఒక పర్సన్ యొక్క ఆలోచన విధానం అనేది ఈ విధంగా ఉంటుంది, వాళ్ళు పాజిటివ్ మైండెడ్ పర్సన్సా లేకపోతే నెగిటివ్ మైండెడ్ పర్సన్సా అనే విషయాన్ని ఈ చంద్రగ్రహం నుంచి మనం చెప్పచ్చు. అలాగే ఈ చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశిని మనం జన్మరాశిగా భావించి ఆ రాశికి సంబంధించిన కారకత్వాలన్నీ ఆ పర్సన్స్లో ఉంటాయి మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందుకే ఈ చంద్రగ్రహ ప్లేస్మెంట్ అండ్ పొజిషన్ అనేది చాలా పాజిటివ్గా ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. ఇక కలర్ విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్రగ్రహం తెలుపు రంగుని ఇండికేట్ చేస్తాడన్నమాట. ఇక కుజగ్రహం విషయానికి మనం వచ్చినట్లయితే, ఈ కుజగ్రహం వాహనకారకుడు, అలాగే మనకన్నా చిన్నవాళ్ళైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఈ కుజగ్రహం కారకత్వం వహిస్తాడు. ఇంకా ఈ కుజగ్రహం మనలో ఉండే కోపాన్ని, ఆవేశాన్ని, ఒక డామినెన్స్ నేచర్ని, ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అవ్వచ్చు, లేకపోతే ఆవేశపడడం అవ్వచ్చు, ప్రధానంగా గొడవల్ని, తగాదాలని ఈ కుజగ్రహం ఇండికేట్ చేస్తాడన్నమాట. ఇటువంటి ఫైరీ నేచర్ కలిగిన ప్లానెట్ కాబట్టి ఈ కుజగ్రహం ప్లేస్మెంట్ అనేది 7వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి వైవాహిక జీవితంలో కూడా ఇదే విధంగా గొడవలు, తగాదాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కుజగ్రహం భూమి పుత్రుడు కాబట్టి మనకుండే ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా ఈ కుజగ్రహం కారకత్వం వహిస్తాడు. ఈ కుజగ్రహం ఇండికేట్ చేసే కలర్ ఏంటంటే రెడ్ కలర్ని ఈ కుజగ్రహానికి ఇవ్వడం జరిగింది. మనలో ఉండే రక్తానికి సంబంధించిన విషయాలను కూడా ఈ కుజగ్రహం నుంచి చెప్పచ్చు. అంటే ఒక రకంగా బీపీ అవ్వచ్చు, లేకపోతే రక్తానికి సంబంధించిన ఏదైనా డిసీజెస్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా ఈ కుజగ్రహమే కారకత్వంగా ఉంటాడు అన్నమాట. ఇక బుధగ్రహ విషయానికి వచ్చినట్లయితే, ఈ బుధుడు వ్యాపారకారకుడు, అలాగే క్యాలిక్యులేషన్స్కి, మ్యాథమెటిక్స్కి, జ్యోతిష్యానికి, వాక్కి, అంటే ఒక పర్సన్ యొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, తెలివితేటలకి, లాజికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్కి, వీటన్నిటికీ ఈ బుధగ్రహం కారకత్వం వహిస్తాడు. ఇక ఈ బుధగ్రహం ఇండికేట్ చేసే కలర్ ఏంటంటే గ్రీన్ కలర్ అన్నమాట. ఇక తర్వాత గురుగ్రహం విషయానికి వచ్చినట్లయితే, ఈ గురుగ్రహానికి అనేకమైన శుభకారకత్వాలు ఉన్నాయి కాబట్టి అన్ని గ్రహాల కన్నా శుభగ్రహంగా తీసుకుంటాము. ఈ గురుగ్రహాన్ని ధనకారకుడిగా, పుత్రకారకుడిగా, సంతానానికి కారకుడిగా, విద్యాకారకుడిగా, అలాగే దైవానికి సంబంధించిన విషయాలు అవ్వచ్చు, గురువుల్ని పూజించడం, ధర్మాన్ని ఆచరించడం మొదలైన శుభ ఫలితాలన్నింటికీ ఈ గురుగ్రహం కారకత్వం వహిస్తాడు. ఈ గురుగ్రహం ఇండికేట్ చేసే కలర్ ఏంటంటే ఎల్లో కలర్ అన్నమాట. ఇన్ని రకాల శుభకారకత్వాలన్నీ ఈ గురుగ్రహానికి ఉండడం వల్లే గురుబలం ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. ఇక గురుగ్రహం తర్వాత అత్యంత శుభగ్రహమైన శుక్రగ్రహం విషయానికి వచ్చినట్లయితే, ఈ శుక్రగ్రహాన్ని కలత్రకారకుడిగా, వీర్యానికి కారకుడిగా చెప్తూ ఉంటాము. అలాగే అందానికి కూడా ఈ శుక్రగ్రహం కారకుడు. ఇంకా ఈ శుక్రుడు ఏమి ఇండికేట్ చేస్తాడంటే కంఫర్ట్స్ని, లగ్జరీస్ని ఈ శుక్రగ్రహం ఇండికేట్ చేస్తాడనమాట. అట్రాక్షన్ని, ఫేమ్ని, స్త్రీలకు సంబంధించిన విషయాలన్నింటినీ ఈ శుక్రగ్రహం ఇండికేట్ చేయడం జరుగుతుంది. అందుకే ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరికైనా లగ్నంలో కనుక శుక్రగ్రహం ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనేవాళ్ళు అందంగా ఉంటారు, 10 మందిని అట్రాక్ట్ చేయగలరు.
అంటే అలాగే మన జీవితంలో ఎలాగైనా పాపులర్ అండ్ ఫేమస్ అవ్వాలనే కోరిక అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇక శనిగ్రహం విషయానికి మనం వచ్చినట్లయితే శని కర్మకి అధిపతి అనమాట. అంటే మనం చేసుకున్న కర్మ అనేది మంచిగా ఉంటే శని మంచిగా ఫలితాలు ఇస్తాడు. అలా కాకుండా మనం చేసుకున్న కర్మ అనేది నెగిటివ్గా ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ ని ఆయన యొక్క ట్రాన్సిట్స్ లో ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ శని గ్రహం హార్డ్ వర్క్ ని, పేషెన్స్ ని, లిమిటేషన్స్ అండ్ బౌండరీస్ ని, డిలే అండ్ లేట్ ని, ఇటువంటి విషయాలన్నింటినీ ఇండికేట్ చేస్తాడు అనమాట. అంటే శనిగ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే, నువ్వు ఎంత కష్టపడితే నేను అంతే రిజల్ట్ ఇస్తాను, అంతకన్నా నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, అంతకన్నా ఆశించుకు అని ఈ విధంగా ఈ శనిగ్రహం రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే శనిగ్రహం ప్రధానంగా ఆయుష్ కారకుడు కాబట్టి శనిగ్రహం ఏదైనా ఫలితాలు ఇచ్చాడంటే అది ఆ విధంగానే ఎక్కువ కాలం ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ శనిగ్రహం దశలోనే మనకి మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు. ఇటువంటి పెద్ద పెద్ద ఫలితాలని ఈ శనిగ్రహం ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇక ఫైనల్ గా ఈ శనిగ్రహం ఇండికేట్ చేసే కలర్ ఏంటంటే బ్లాక్ అండ్ బ్లూ కలర్ ని ఈ శనిగ్రహం ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక ఛాయాగ్రహాలైన రాహుకేతు గ్రహాల విషయానికి మనం వచ్చినట్లయితే ఈ రాహుకేతు గ్రహాలకి ప్రత్యేకంగా ఎటువంటి కారకత్వాలు అనేవి లేవు. వాళ్ళు ఏ రాశిలో అయితే ఉంటారో ఆ రాశికి సంబంధించిన అధిపతి యొక్క ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఎటువంటి కారకత్వాలు అనేవి ఈ గ్రహాలకు లేనప్పటికీ ఈ గ్రహాలు ఇండికేట్ చేసే కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. రాహు గ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ని రాహు ఇస్తాడు. అండ్ అలాగే రాహు గ్రహం మ్యాజిక్ కి, గ్యాంబ్లింగ్ కి, అధర్మానికి, అవినీతికి, వీటన్నిటిని ఈ రాహు గ్రహం ఇండికేట్ చేయడం జరుగుతుంది. విదేశాలను కూడా ఈ రాహు గ్రహం ఇండికేట్ చేస్తాడు. ఫైనల్ గా రాహు గ్రహానికి ఏం ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో పైకి రావడమే ఆయనకి ఇంపార్టెంట్. మనం ఎలా వచ్చాము, ధర్మంగా వచ్చామా లేకపోతే అధర్మంగా వచ్చామా అనే విషయం అనేది ఆయనకు అవసరం లేదనమాట. ఈ రాహు గ్రహం ఇండికేట్ చేసే కలర్ ఏంటంటే బ్లాక్ అండ్ సిమెంట్ కలర్స్ ని ఈ రాహు ఇండికేట్ చేస్తాడు. ఇక కేతు గ్రహం విషయానికి వచ్చినట్లయితే కేతు గ్రహం స్పిరిచువాలిటీని, ఐసోలేషన్ ని, సెపరేషన్ ని, అండ్ అలాగే మోక్షాన్ని, ఇటువంటివన్నీ ఈ కేతు గ్రహం ఇండికేట్ చేస్తాడు. కేతు గ్రహం ఏ ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వడు. కేతు గ్రహం ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన సగం ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కేతు గ్రహం ఉలవల్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఆ కలర్ ని ఈ కేతు గ్రహం ఇండికేట్ చేస్తాడు అనమాట. ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో గ్రహాల యొక్క కారకత్వాల గురించి అండ్ అలాగే వాటి యొక్క కలర్స్ గురించి. ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నా లేకపోతే నా ఛానల్ చూస్తున్నా ఇందులో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తాను. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్.